రాతి మరి అనుభవాలతో నింపబడినటువంటిదిగా ఉంది. మన ప్రభువు నడిచి వెళ్ళినటువంటి మార్గము ఆ మార్గం. మనము ప్రభువుని వెంబడించాలంటే ఇప్పుడు ఏ మార్గంలో వెళ్ళాలి? అది క్రీస్తు మార్గం చాలా శక్తివంతమైనది కదా. అది అనేకమైనటువంటి అనుభవాలతో నింపబడినది కదా. కొన్నిసార్లు అది శ్రమతో కూడుకున్నటువంటిదిగా ఉంది కదా. ఎంతో వేదనతో కూడుకున్నటువంటిదిగా ఉంది కదా. క్రీస్తు మన నిమిత్తమై రక్తం చిందిస్తూ ఆ దారిలో నడిచి వెళ్ళాడు కదా. ఆ భారభరితమైనటువంటి సిలువను మోసుకుంటూ వెళ్ళాడు కదా. కొన్నిసార్లు ఆ కాళ్ళలో ఆ ముళ్ళులు గుచ్చుకుపోయినటువంటి కారణం చేత ఆ సిలువ ఆ ప్రక్క పడిపోయింది, ఈయన ఈ ప్రక్కకు పడిపోయినట్లుగా చూపిస్తూ ఉన్నారు కదా. ఒకవేళ ఆలోచన చేద్దాం అలాగే అని. మరి ఆయన పడిపోతే మళ్ళా ఇంకొక ఆయన ఎవరో ఒకవేళ దారిని పోయేటువంటి వాడిని ఒకటి తీసుకుని వచ్చి ఆయన మీద మోయమని కొంతసేపు ఆ రాణువారు బలవంత పెట్టారు అని కూడా ఒక భక్తుడు లేకపోతే ఒక సువార్తికుడు రాసి ఉంచాడు కదా. ఆ విధమైన